అండ్ అట్ ద సేమ్ టైం బాలకృష్ణ గారి డైలాగ్స్ ఉంటాయి. దేవుడు మీకు ఎందుకు కనబడాలి, మీరు ఈ కాలంలో చేసే పనులకు దేవుడు మీకు ఎందుకు కనబడాలి అని చెప్పే డైలాగ్స్ కావచ్చు. అంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ సీన్ వచ్చేసి హైలైట్ అనమాట బాలకృష్ణ గారి. అండ్ ఇంకోటి ఏంటంటే బాలకృష్ణ గారు వచ్చేసి ఈ సినిమాలో ఒక డైలాగ్ చెప్తారనమాట. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూర్ ఈ ఊర్లలో ప్రతి గడప నా గడపే, ప్రతి కుటుంబము నా కుటుంబమే. ఈ కుటుంబంలో ఎవరన్నా గెలకాలను చూస్తే ముక్కలు ముక్కలుగా నరికి డిక్కీలు వేసుకెళ్తారు. సో ఒక చిన్న సజెషన్ ఏంటంటే నాట్ ఓన్లీ కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూర్ కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఆయన కుటుంబం పక్కన పెట్టేస్తే సో కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు ఎవరైనా బాలకృష్ణ గారి అభిమాని కాదు అన్నా కూడా ఈ సినిమా చూస్తే డెఫినెట్లీ వాళ్ళు బాలకృష్ణ గారి అభిమానం అయిపోతారు. ఎందుకంటే ఆ లెవెల్లో నట విశ్వరూపం అనమాట. చెప్పను పర్సనల్ గా మీ అందరికీ తెలుసు, కానీ ఈ మూవీలో సీరియస్లీ ఒక సనాతన ధర్మం కావచ్చు, దివ్య దర్శనం కావచ్చు, దేవుడి మీద భక్తి, ధర్మం మీద భక్తి ఉంటే చెప్తున్నాను కదా, దివ్య దర్శనము, ధర్మ గర్జనము 2 మనకు మూవీ చూసి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. తమన్ వర్క్ ఎలా ఉంది? ఎక్సలెంట్ మూవీ. ఇంటర్వెల్ ఎలా అనిపించింది? ఇంటర్వెల్ అదన కొట్టేస్తారు, నెక్స్ట్ లెవెల్ అనమాట. సీరియస్ అంటే రజనీకాంత్ గారే చెప్పారు కదా, ఇలాంటి సీన్స్ ఎవరు చేస్తే యాక్సెప్ట్ చేయరు ఇండియాలో, ఓన్లీ ఒక బాలకృష్ణ గారు చేస్తే మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు అని అన్నారు కదా. సో మూవీ చూసేంతసేపు మనకు వేరే హీరోలు ఎవరైనా చేసినా కూడా వామో ఓవర్ ద టాప్ సీన్లు ఇవి అవి ఇవని ఇంకెక్కిరిస్తారేమో, కానీ మనము ఈ మూవీ చూసేంతసేపు మనం చూస్తూనే ఉండిపోతాం అనమాట. బాలకృష్ణ గారు చేసే సీన్స్కి అయితే మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ బ్రో. బోయపాటి గారి విశ్వరూపము, బాలకృష్ణ గారి నట విశ్వరూపము మరియు ఆయన ఉగ్ర విశ్వరూపం అయితే మూవీలో అయితే చూపించారు. ఇలాంటి మూవీస్ అయితే మిస్ కావద్దండి. తమన్ గారు నెక్స్ట్ లెవెల్. ఈసారి 1-2 కాదు స్పీకర్స్ నెక్స్ట్ లెవెల్ పగిలిపోతాయని కూడా చెప్పొచ్చు.